ఇండివిజువల్ హోదాలో అమ్ముకోండి, లేదా తాకట్లు పెట్టండి, మాకెందుకు అది. ఇండివిజువల్ ఆస్తులు మీరు ఏదైనా చేసుకోండి, రాష్ట్ర ఆస్తుల మీద డిబేట్ మారుతున్నాం. టాపిక్ మార్చుకుని ఏం మారుతారు? సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యండి వంశీ గారు, సబ్జెక్టు ప్రిపేర్ అయ్యండి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవరు గెలిచి ఎవరు మీద డిబేట్ పెట్టట్లే. ఏం చెప్పారు? మేము చెప్తామంటే 124 సీట్లు దేనికి ఇచ్చారు? ప్రజలను సుపరిపాలన ఇవ్వమని, ప్రజలకు సమానం చెప్పని. అంతేకాని తంతం పొడి చేస్తాం, లోపడే చేస్తాం కాదు. చేతనైతే ఈనాడు ఆంధ్రజ్యోతి మీరు చర్యలు తీసుకోండి. యూరియా సమస్యల మీద రాసిన రాతలు ఏమండి, ఏం మారుతారు కాదండి. సబ్సిడీ కంపెనీ మారమని సబ్సిడీకి ఆన్సర్ ఇవ్వకుండా అది చెప్పి ఆన్సర్లు ఇవి ఉంటే ఏం బాబు ఈ సమస్య? దీన్ని ఏం చేసినట్టే మేము 124 గెలిచాం, పవన్ కళ్యాణ్ గారు 21 గెలిచాం, 100% స్ట్రైక్ రేటు. ఇదే ఆన్సర్లు మీదేరా? అర్థం కావట్లేదు. వంశీ ఒక్క నిమిషం వినండి. వంశీ ఒక్క విషయం వినండి. ఇప్పుడు అసెంబ్లీ పరిస్థితి ఏంటి? అసెంబ్లీకి వాళ్ళకైతే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రాను అంటున్నారు. ఇంక మీరు అదే ఫిక్స్ అయిపోయారా? ఇచ్చేసి రప్పించే ఆలోచన ఉందా? సార్ ఒక్క విషయం సార్, 2019లో మాకు 23 సీట్లు ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మేము అసెంబ్లీకి వచ్చాం. 2024లో 11 సీట్లే ఇచ్చారు, వాళ్ళు ఎవ్వరు రావట్లేదు సార్. మీరు అసెంబ్లీకి రావడానికి వీల్లేదు అని చెప్పి మేము ఎక్కడ అంటలా. ఆ హక్కు ఎవరికీ లేదు. ప్రజలు ఆ 11 మందికి హక్కు ఇచ్చారు, మీరు అసెంబ్లీకి రావచ్చు, మా గురించి మాట్లాడని చెప్పి ప్రజలు హక్కు ఇచ్చారు. కానీ ఎవరు రావట్లేదు. సో వాళ్ళు రావట్లా. సో వాట్ ఈస్ దిస్? మేము 2024లో జగన్మోహన్ రెడ్డి కనుక 19 సీట్లు వస్తే అసెంబ్లీకి వచ్చేవాడిని. ఇప్పుడు 19 సీట్లు వస్తే ఇంకో వంక ఎత్తుకేవాడు. ఈ రోజు అతనికి వచ్చినటువంటి 11 సీట్లకి మేము అంటలేదు. నువ్వు వచ్చా 11 మంది తరపున 11 శాసనసభ నియోజకవర్గాల తరపున ఫైట్ చేయమని అంటా ఉన్నాం. ప్రతిపక్ష హోదా అనేది మా చేతిలో లేదు. ప్రతిపక్ష హోదా అనేది ఖచ్చితంగా ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇస్తే పరిమితం చేస్తే ప్రతిపక్ష హోదా ఇచ్చినట్టు. ప్రజలు ఇచ్చింది ప్రతిపక్షం ఇచ్చారు, మీకు పాలకపక్షం కింద ఇచ్చారండి వంశీ గారు. 124 స్థానాలతో పాలకపక్షం కింద మీరు ఇచ్చారు. అది ప్రతిపక్ష హోదా ప్రజలే వైఎస్ఆర్సీపీకి ఇస్తే ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలంటే మరి మీరేం చెప్పాలండి? ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చారు 11 స్థానాలకు పరిమితం చేసి, పాలించే హోదా మీకు ఇచ్చారు 124 ఇచ్చి. ప్రతిపక్ష హోదా మేము అంటే మీరేం చెప్పాలా? అది మీ స్వార్థం గురించి అర్థం మాడుతుంది. మీ ఇంటెన్షన్స్ చాలా క్లియర్ గా అర్థమవుతుంది వంశీ గారు. మీరు వాళ్ళని మాట్లాడించే అర్హత ఇవ్వట్లేదు కాబట్టి ప్రజలు ఇచ్చిన ప్రతిపక్షాలు మీరు గౌరవించట్లేదు. అది ఒప్పుకోండి. మీరు నా విషయాలు ఎందుకని చర్చలు బతుకుతుంది ఎందుకు? రాష్ట్రాన్ని మీరు చంపేస్తున్నారు, నన్ను మానసికంగా చంపేద్దామని ప్రయత్నం, రాష్ట్రాన్ని కూడా చంపేస్తున్నారు. తెలుసుకోండి. ఫస్ట్ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యండి సార్. ఐడియాలు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు. గొడ్డలి, ఊకిల్డ్ బాబాయ్, మాస్క్ ఇవ్వండి డాక్టర్, నెక్స్ట్ ఏమో అక్క చెల్లికి అన్యాయం, ఇదే సోది కబుర్లు చెప్పి 124 స్థానాలు తీసుకున్నారు. ఆయుధ పూజలు మీరు చేసుకోవాలి. అట్లకి బాబు గొడ్డల వలన, ఆ గులకరాయి వలన, కోడికత్తి వలన మేము గెలిచామని ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పుకోలే. నా కోడికత్తి కోడికత్తి స్లోగన్ మీది, గొడ్డలి మీది, బాబాయ్ గొడ్డలి గులకరాయించిన బోండా గారి స్లోగన్ అది. ఇవన్నీ తెలుసుకుని మాట్లాడండి. చాలా కష్టం. ఎప్పుడు తిండి మీద చేస్తాం. మీకు తిండి తిని ఏం చేస్తారు? పెట్టుకోండి కాసేపు. పార్టీ ఆఫీస్ లేకపోతే మీ ఇంట్లో పెట్టుకోండి. కూర్చోండి. గొడ్డలి, గొలగరాయి, అధికారం వచ్చిందని దండం పెట్టుకోండి. లక్ష్మణ్ ఏంటి అనర్హత వేటు పడే అవకాశం ఉంది అని? సరే అది 60 రోజుల్లో పడొచ్చేమో.